ముబారకల్ కబీర్ ప్రాంతంలో 31 వదిలేసిన వాహనాలను తొలగించారు. 20 ఉల్లంఘనలు కేసులు కూడా నమోదయ్యాయి. ముబారకల్ కబీర్ గవర్నరేట్లో కువైట్లో పారిశుద్ధ తనిఖీలలో కువైట్ మున్సిపాలిటీ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీ బృందాలు ఇటీవల తనిఖీలు నిర్వహించిన అక్కడ 31 వాహనాలు అంటే కార్లు ఉంటాయి కదా, కార్లు వాహనాలు కావచ్చు, ఇవనేది ఉపయోగించకుండా అలాగే నిలబెట్టేంటారు కదా, అటువంటి వాటిని 31 వాహనాలను గుర్తించి వాటిని అయితే తొలగించారు అధికారులు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 కేసులు కూడా నమోదు చేశారు. మున్సిపాలిటీ అధికారులు నివాస ప్రాంతాలు, గ్యారేజీలు, షెడ్లలో తనిఖీలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో వాహనాలను వదిలేయడం వలన పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. ఈ చర్యలు పట్టణ సౌందర్యం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగానే ఇటువంటి చర్యలు అయితే తీసుకున్నట్లుగా అధికారులు అయితే తెలిపారు. మరో న్యూస్ చూసినట్లయితే ఇజ్రాయెల్ దాడుల ముప్పుపై గల్ఫ్ రక్షణ మండలి చర్చలు జరిపాయి. వివరాలకు వెళ్తే ఇజ్రాయెల్ దాడుల నుంచి ఖతర్ దేశంను కాపాడుకోవడానికి గల్ఫ్ దేశాలన్నీ కలిపి ఓ రక్షణ మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉమ్మడి సైనిక సహకారాన్ని పెంచాలని, యాంటీ బ్యాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఉమ్మడి వాయు విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు. కువైట్లో వికాసిత్ భారత్ రన్ 2025 భారత రాయబార కార్యాలయంలో ఆహ్వానం. కువైట్లో భారతీయ మరియు భారత మిత్రులందరికీ వికాసిత్ భారత్ రన్ 2025లో పాల్గొనమని భారత రాయబార కార్యాలయం ఆహ్వానం పలికింది. ఈ రన్ 2 విభాగాల్లో నిర్వహించనున్నది. అవి చూసినట్లయితే 2 కిలోమీటర్లు ఒకటి, మరొకటి 4 కిలోమీటర్లు. పాల్గొనదలిచిన వారు సెప్టెంబర్ 20వ తేదీకి ముందుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు అయితే సూచించారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే బోలేవార్డ్ పార్క్, సాల్మియాలో ఉన్న బోలేవార్డ్ పార్కులో అయితే ఇదైతే ఈ వికాసిత్ భారత్ రన్ అనేది జరుగుతుందంట. ఎవరైనా దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో కింద లింక్ ద్వారా మీరు అప్లై చేసుకొని మీరు దాంట్లో పాల్గొనవచ్చు, పరిగెత్తచ్చు అనమాట. వికాసిత్ భారత్ రన్ 2025. అలాగే పాల్గొనేవారు myBharat.government.in.లో కూడా నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది. కేంద్ర మంత్రులు, భారతీయ వార్తా సంస్థలు మరియు ప్రవాస భారతీయుల సంఘాలు ఈ కార్యక్రమానికి భారీ మద్దతు తెలియజేస్తున్నాయి. వీడియోకి అయితే లైక్ చేయండి. కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్టు యూట్యూబ్ మన ఛానల్ అయితే వస్తుంటాయి. స్టే విత్ us. మరో వీడియో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.